సార్ కేంద్రం వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. అయితే దీంతో చంద్రబాబుకును, లోకేష్‌కి షాక్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరికీ షాక్ తగలబోతుంది అనే వార్తలైతే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ కేంద్రం వద్దకెళ్ళడానికి, వీళ్ళకి షాక్ తగలడానికి రీజన్ ఏమై ఉంటుంది? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు సార్? రాష్ట్ర పరిపాలన ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండర్ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ కదా! హ్మ్. దానికి ఎక్కువ బాధ్యత లోకేష్ డామినేట్ చేయడానికి ట్రై చేస్తాడు. హ్మ్. అది ప్రజలకు కనపడకుండా ఉండటం కోసం అతనికి పెద్ద పాత్ర ఇవ్వలేదు. ఏదో మినిస్టర్ ఇచ్చారు గాని. హ్మ్. సో జనరల్‌గా వాళ్ళకి నిజంగా మనం అనుకున్నదే గాని కరెక్ట్ అయితే హ్మ్. వీళ్ళకి చెప్పకుండా కేంద్రం వెళ్తున్నాడా అనేది ఒకటి. హ్మ్. నేను అనుకోను అలాగా. చంద్రబాబు నాయుడుకి, చీఫ్ మినిస్టర్‌కి వ్యక్తిగతమైన అతనికి ఏమన్నా పనులుండి అతని డిపార్ట్మెంట్ సంబంధించి అయినా కూడా చీఫ్ మినిస్టర్కి చెప్పకుండా ఎవరు వెళ్ళరు. హ్మ్. ఓకే, మనం ఊరికిన వాళ్ళు వైషమ్యాలు వాళ్ళు ఒక డిఫరెన్సెస్ పట్టి రావడం కోసం ఎవడో పెడతాడు. హ్మ్. ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెడతారు. ఇది హ్మ్. వాళ్ళకి ఉన్నాయి కదా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అవును. వాళ్ళు పెడతారు. ఇంకా చాలా ఉన్నాయి, గ్రేట్ హ్మ్. ఆంధ్ర అని చాలా మంది ఉన్నారు. వాళ్ళు అయితే పెడతారు. హ్మ్. ఎలాగైతే వాళ్ళకి తెలియనట్టుగా అమాయకంగా పెడతారు. హ్మ్. చంద్రబాబు నాయుడు లెక్క చేయకుండా కేంద్రానికి వెళ్ళేది చెప్తున్నాడని. హ్మ్. ఐ డోంట్ థింక్ సో, నాకు తెలిసినంత వరకు. హ్మ్. అంతలా చేయవలసిన పని పవన్ కళ్యాణ్కి లేదు. హ్మ్. అండ్ ఆల్సో అలా చేయించుకోవాల్సిన పని సీఎంకి లేదు. హ్మ్. ఓకే, సీఎంకి జనరల్గా చీఫ్ మినిస్టర్ చెప్తారు. అందులో అనుభవజ్ఞుడైన సీఎం. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఎదుట మనం సోషల్ మీడియాలో అనుకున్నట్టుగా ఇగ్నోర్ చేస్తున్నాడు అంటున్నారు కదా, హ్మ్. అవి నేను అనుకోను. హ్మ్. ఆయన చేసే పనులన్నీ కూడా ఇతనికి ఉప ముఖ్యమంత్రిగా చెప్పాలంటే ఎప్పుడైనా ఒక చోట ఒక రివ్యూ కింద చెప్పొచ్చు. హ్మ్. మనం ఇలాగెళ్తున్నాం అని చెప్పేసి చెప్పొచ్చు. హ్మ్. ఎందుకంటే ఆయనకు కూడా ఆ విశ్వాసం ఉంటే ఇతని వల్ల మనం ఇలాగా ఈ రోజున జగన్ని ఒక లెవెల్కి గెంటేసామంటే కారణం ఇతనే అని అనుకుని ఉప ముఖ్యమంత్రికి అని అసలు ఉప ముఖ్యమంత్రి అనేది లేదు హ్మ్. ఎక్కడ కూడా, రాజ్యాంగంలో కూడా ఆయన కూడా క్రియేట్ చేసి ఇచ్చారు కాబట్టి హ్మ్. దానికి అనుగుణంగా మీరు కూడా గౌరవిస్తున్నట్టుగా వాళ్ళలో జరిగే ఇంటర్నల్ అవి అంతగా మనకు తెలియకపోవచ్చు, హ్మ్. ప్రెస్కి చెప్తేనే. అవును. ఓకే, ఇవి మనం ఊహించేసుకుని వీళ్ళెవరికి తెలియకుండా వెళ్ళిపోతున్నాడు, దానికి వచ్చి లోకేష్ దొల్లేస్తున్నాడు. అలాగే ఎందుకు ఉంటుంది, ఏముంటుంది, ఒక హ్మ్. లెవెల్కి స్టేట్లో ఉన్నారు వాళ్ళందరూ. హ్మ్. సో సో డెఫినెట్గా సీఎంకి చెప్పకుండా కూడా వెళ్ళడు. సీఎం చెప్పకుండా ఎందుకు వెళ్ళవలసిన అవసరం ఏంటి? హ్మ్. ఇదే ఢిల్లీ వెళ్తున్నాను పరమేశ్వర్ గారు రాని ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది అనొచ్చు. హ్మ్. ఆరు వాళ్ళు చెప్పొచ్చు, కొంచెం సీక్రెట్గా పెట్టని వాళ్ళు అన్నా కూడా అనొచ్చు. హ్మ్. ఏదన్నా జరగచ్చు కదా. ఇప్పుడు సీఎంకి మన పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఏమైనా చెప్తే దాన్ని విస్మరించడు కదా. హ్మ్. చంద్రబాబు నాయుడు కంటే కావాల్సింది వాళ్ళు ఇప్పుడు. హ్మ్. వీళ్ళంతా ఒకరినొకరు తిట్టుకున్నారు ఒకప్పుడు, నేను ఆల్రెడీ చెప్పాను. హ్మ్. పవన్ కళ్యాణ్ మోడీ గారిని మోడీ ఎప్పుడు వీళ్ళెవరు తిట్టలేదు. మోడీ గొప్పతనం ఏంటంటే ఎవరిని ఏమో డైరెక్ట్గా అండవు, హ్మ్. వాళ్ళు పెడతాడు ఫిట్టింగ్ అంతే. హ్మ్. మిగతా ఎక్కడని చూడు. హ్మ్. కేసీఆర్ కూడా సన్నాసి, హ్మ్. కేటీఆర్ వచ్చి తొక్క, ఈడియా బోడియా అన్నక్కడ ఎక్కడ కూడా ఒక్క మాట అనలేదు. హ్మ్. అతను మోర్ దాన్ వర్డ్స్ చేతల్లో చేస్తూ ఉంటాడు. కవితను లోపల వేసాడు, ఎక్కడ హ్మ్. అనలేదు అతను. అసలు ఆ లెక్కర్ గురించి అక్కడ మహాడ్, అవును. హోమ్ మినిస్టర్ కూడా మహాడ్. హ్మ్. ఆ సర్టెన్ డిపార్ట్మెంట్లో మాట్లాడతారు. ఆ డిపార్ట్మెంట్లో చేయించిందంతా వీళ్ళే, హ్మ్. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టింది కూడా వాళ్ళే. హ్మ్. అది మనలాంటి వాళ్ళకి తెలుసు కొంతమంది. హ్మ్. మన మేధావులుగా తెలియదు కానీ మేధావులు అనుకుంటూ మాట్లాడుతున్నాం కదా, మనకు తెలిసి తప్పితే హ్మ్. అది డెఫినెట్గా వాళ్ళు మాటలు ఎక్కువ మాట్లాడరు. హ్మ్. ఇంకా ఎక్కడన్నా వదిలితే హోమ్ మినిస్టర్ హోదాలో అమిత్ షా గారు ఏమన్నా అనొచ్చు కానీ మోడీ ఎక్కడ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మోడీ. హ్మ్. అదంతా ఇప్పుడు ఆ విధంగా ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఎవరితో చెప్పించాలో అతనితోటి పవన్ కళ్యాణ్కి ఫోన్ వస్తుంది, పర్సనల్ ఫోన్ ఏదో ఉంటుంది. హ్మ్. నేను ఊరినే అన్నాను, అటువంటి ఫోన్లో ఎవరికి చెప్పొద్దు, ఇది అఫీషియల్గా నువ్వు ఎవరికి చెప్పనవసరం అవసరం లేదు, యూ కమ్ హియర్ హ్మ్. అని ఇక్కడ విషయాలు తెలుసుకుంటా కూడా రామనొచ్చు. హ్మ్. ఏం జరిగిందో పర్టికులర్గా సీక్రెట్గా ఉంచవలసింది నేషనల్ సీక్రెట్స్ అని ఒకటి, పొలిటికల్ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ ఎందుకు చెప్తారు, చెప్పరు. హ్మ్. ఇది ఎవరు సృష్టిస్తారు? చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి వీళ్ళిద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టడం చూసేవాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీ వాళ్ళు చూస్తారు. హ్మ్. అంతేనా? అవును. అలా కూడా జరగవచ్చు. నేను 3 విధాలు చెప్పాను. ఒకటి వాళ్ళు పెళ్లిసి ఉండవచ్చు, ఇతనికి ఎవరికి సంబంధం లేకుండా వెళ్తే మటుకు చంద్రబాబు నాయుడుకి
150% చెప్పి వెళ్తాడు. ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? ఆ మాత్రం తెలియకుండా ఉంటాడా? ఉండడు. అదనలా మన వీళ్ళంతా కూడా ఈజ్ స్పీకర్ ఒకప్పుడు. అంచేత వీళ్ళందరూ కూడా మరీ మనం ఇక్కడ సోషల్ మీడియాలో అనుకున్నంత విచక్షణ లేకుండా ఉండరు. మన వాళ్ళు ఏదో పెడతా ఉంటారు. వీళ్ళ ఎజెండా ఏంటి? చంద్రబాబు నాయుడిని అతన్ని విడగొట్టేయాలి. నేను అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే యూ మస్ట్ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎందుకంటానంటే మాకు నువ్వు చీఫ్ మినిస్టర్ కింద లెక్క. మాకంటే ఏంటి అదర్ దాన్ చంద్రబాబు నాయుడు వర్గంలో ఉన్న వాళ్ళందరూ ఎస్టీ వీళ్ళందరూ కాపు బ్రాహ్మిన్స్ అందరికీ నువ్వు కూడా మాకు చీఫ్ మినిస్టర్ కింద లెక్క. అంచేది యూ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ నిన్న ఆయన వాళ్ళ వర్గం నిన్ను ఇగ్నోర్ చేస్తాను చెయ్యరని అనలేము. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఇగ్నోర్ చేశారు. అలాగే ఇతని వాళ్ళకి గెలిస్తే నీ వాళ్ళని గెలవలేదు అన్నారు. నేను మాట ఎందుకు చెప్తానంటే టు రిమైండ్ హిమ్. ఒకసారి చెప్తే గుర్తుంచుకోలేనంత అమాయకుడు ఏం కదా. వన్ ఆఫ్ వెరీ వెరీ బిగ్ స్టార్ ఇన్ ఇండియా కదా. అంచేత ఒక్కొక్కసారి మన తృప్తి కోసం చెప్తున్నాం అంతే. అలాగని వీళ్ళు అన్యాయం చేస్తారని కాదు, జరగకుండా చూసుకోవాలి. స్టేట్ బాగుపడాలి, ప్రజలకు న్యాయం జరగాలి. న్యాయం కాదు, ప్రజలకు లబ్ధి పొందాలి, మంచి గవర్నెన్స్ ఇవ్వాలి, మంచి డెవలప్మెంట్స్ కావాలి. వాళ్ళు కట్టిన బిల్డింగ్లు అందరూ మీరు పడగొట్టేయడం మంచి గవర్నెన్స్ కాదు. అది దాన్ని వాడుకోండి, యూటిలైజ్ ఇట్. ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా టైం పడుతుంది, పడగొట్టాలంటే ఒక నిమిషం బాంబు పెడితే పగిలిపోతుంది. అంచేత డోంట్ డూ దట్. అంచేత మా తరపు నుంచి మనం ఇస్తూ ఉంటాం. దాన్ని మీరు విచక్షణతో వాళ్ళు ఒకవేళ విచక్షణ తప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ ఆ రెడ్ బుక్ అనే దాంతో కక్ష తీసుకునే ఉద్దేశం ఉంటే నీలాటో ఆపవచ్చు. నువ్వు కూడా అండర్వేర్తో పరిగెట్టించేస్తా, నిజంగా పరిగెట్టించేస్తావా? పరిగెట్టించు, మన్నాడు పడిపోతుంది పార్టీ. ప్రజలు ఇప్పుడు నీకు ఓటేసిన ఓటు అయిపోతే నీకు అపోజిషన్ అయిపోతారు. ఏదో మాట వరుస కోపంతో అప్పుడు అని ఉంటారు అంతే. తప్పితే వీళ్ళు అండర్వేర్లు తప్పితే తిప్పించు జగన్ని తల్ల కిందలు ప్రాణం చేసుకుని యూ కెనాట్ డూ ఇట్. అవన్నీ వేస్ట్ అయ్యి దాన్ని మన వాళ్ళు గెంటుతూ ఉంటారు అనమాట. సోషల్ మీడియాలో ఎవరో వాళ్ళ తరపులే, వైఎస్ఆర్సీపీ తరపులే వాళ్ళు ప్రవోక్ చేస్తారు. ఆ మాత్రం తెలుసుకోలేని అతను అమాయకుడు ఏం కాదు పవన్ కళ్యాణ్. అంటే ఆల్సో చంద్రబాబు నాయుడు ఇంకా దూకుడుగా వెళ్తున్నాడు. ఎంత కాదనుకున్నా కూడా మరి ఆమె బాధపడింది ఎఫెక్టెడ్ పార్టీ. అతను వాళ్ళ చేత ఎఫెక్ట్ అయిపోయిన వ్యక్తులు ఎవరో మెయిన్ చంద్రబాబు నాయుడే. అర్థమైందా? అదేవిధంగా అతను కూడా వారహైతు వెళ్తుంటే కరెంట్ తీసేసి అక్కడ అడ్డుకుని ఇక్కడ అడ్డుకుని ఇతను ఏదో ఒక విలేజ్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ తరపున ఉన్న వాళ్ళు ఇళ్ళన్నీ పల్లెటూరులో రోడ్ వైట్ చేసి ఏదో పెట్టి వాళ్ళు ఇల్లు అంతా పగలగొట్టేశారు. అదేదో ఊర్లో ఆంధ్రలో ఇలాగ చాలా చేశారు. మరి వీటిలన్నిటికీ నన్ను వాళ్ళకి ముందు మంచి చేస్తూ అప్పుడు వీళ్ళ మీద కక్షలు తీసుకుంటూ లీగల్గా తీసుకోగలం. వీటి ఈ విధంగా తప్పు చేసాడు, ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అప్పుడు అతనికి ఎలా ఫైన్ చేయాలి. అంతేగా అతను కట్టేసిన బిల్డింగ్లు పడగొట్టేయడం వల్ల మీకు ఏమి రాదు. అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఉంది. చంద్రబాబు నాయుడు ఇల్లు పడగొట్టడానికి వెళ్ళి పగలగొట్టలేదు, ఫైనల్గా ఏదో కొంచెం చేశాడు జగన్. ఇప్పుడు మీరు పూర్తిగా పగలగొట్టి చూపించారు అనుకో, మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? సో ట్రై టు గెట్ గుడ్ నేమ్ బై డూయింగ్ గుడ్ టు ద పబ్లిక్. నేను మట్టుకు డెఫినెట్గా ఐ ఆల్వేస్ టెల్, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి జరగాలి, మంచి డెవలప్మెంట్ జరగాలి, మెట్రోలు బట్టి రావాలి వైజాగ్లోను. సో అమరావతి ఒక చోట కాదు, విశాఖపట్నం చేయాలి. 3 క్యాపిటల్ అనేది మీకు ఇష్టం లేకపోయినా కూడా 3 చోట్ల డెవలప్ చేయాలి. 3 చోట్ల కూడా ఇట్ షుడ్ బికమ్ 3 బిగ్ సిటీస్ కావాలి. కర్నూలు, అనంతపురం, ఆల్ దీస్ ప్లేసెస్ షుడ్ బికమ్ వెరీ బిగ్. ఆంధ్ర మళ్ళీ సుభిక్షంగా ఉండాలంటే వేల కోట్లు, లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్లు పట్టు రావాలి. పట్టుకొచ్చి వాళ్ళకి గ్యారంటీ ఇవ్వాలి, పవర్ గ్యారంటీ ఇవ్వాలి, సింగిల్ విండో సిస్టమ్ పట్టు రావాలి. సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏంటి? ఏ గొడవలో ఉండవు, ఒక బిజినెస్ పెట్టేవాడికి ఈజీగా అన్ని పర్మిషన్లు శాంక్షన్ చేయడం అనేది సింగిల్ విండో సిస్టమ్. నేను వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఈ సింగిల్ విండో సిస్టమ్ మీద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇచ్చేసాం, అంటే ఒక వీడియో చేసాం, ఒక ప్రమోషనల్ ఫిల్మ్ రీచింగ్ గ్రేటర్ హైట్స్ అని. అది మొత్తం దేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా ఈ హైటెక్స్ గ్రౌండ్స్లోకి వస్తే వాళ్ళందరికీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత రిలీజ్ చేయించి ఆ సిడి అందరికి ఇచ్చారు. ఒక 2000 మంది ఎన్ఆర్ఐస్ వచ్చారు. డబ్బులు పెట్టుబడి పెట్టే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఎన్ఆర్ఐస్లు, వాళ్ళందరికి కూడా ఒక కిట్ ఇచ్చి అందరూ ఇచ్చారు. మేము చేసిన ఆ ఫిల్మ్ రీచింగ్ గ్రేటర్ హైట్స్ అండర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ రెజీమ్. అందరూ చూశారు, కాంగ్రెస్ అదర్ పార్టీలు ఎవరెవరైతే వచ్చారో హైటెక్స్ గ్రౌండ్లోకి 14 మంది అనుమతించారు అప్పుడు రోజున చీఫ్ మినిస్టర్లు. వాళ్ళందరూ చూశారు, వాళ్ళందరికీ వెళ్ళింది కూడా కిట్. ఆ విధంగా మీరు చేసిన గొప్పతనాలని సింగిల్ విండో సిస్టంలో ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేస్తూ జగన్ కట్టిన ఆ బిల్డింగ్లో మీటింగ్లు వాడుకోండి.
వాడుకోవాలి. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ సజెషన్ యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ వన్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ని చెప్తాం. అదేంటప్పుడు నీకు ఐఎమ్ ఓన్లీ సజెస్టింగ్ దట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి డన్. ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పాలి. బ్యూరోక్రాట్స్ కొంతమంది మిస్గైడ్ చేస్తూ ఉంటారు. అందులో 50% మంచోళ్ళు ఉంటారు, 50% వాళ్ళ లబ్ధి కూడా చూసుకుంటారు. మీకు అర్థమైందా? బ్యూరోక్రాట్స్ ఏంటి, పొలిటీషియన్స్ మినిస్టర్స్ మే కమ్ అండ్ గో బట్ వీ గో ఆన్ ఫర్ ఎవర్ అనేవాళ్ళే బ్యూరోక్రాట్స్. ఇది ఒక ఇంగ్లీష్ పోయం లో ఉన్న వర్డ్ అది. మెన్ మే కమ్ అండ్ గో, ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అంటే ఒక నది. ఎంతో మంది జనాలు వస్తూ ఉంటారు కానీ నేను అలా పారుతూ వెళ్తానే ఉంటుంది. ఒక నది మీద రాసిన పద్యం అది. ఆ విధంగా పొలిటీషియన్లు వస్తారో పోతారో, ఈ వీళ్ళు రిటైర్ అయ్యే వరకు వీళ్ళు పట్టుకుంటారు కదా. అక్కడి నుంచి ఎక్కడి కప్పల్లాగా వీళ్ళు పడేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇష్టం లేని వాళ్ళని స్టేషనరీ అని డిపార్ట్మెంట్ ఉంది, దానికి పడేస్తూ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ని. ఎనీ ఐఏఎస్ ఆఫీసరు, పొలిటీషియన్కి లబ్ధి చేసే ప్రతి ఐఏఎస్ ఆఫీసరు అధం మినిమం 3 నుంచి 4 కోట్లు సంపాదించుకుంటాడు సంవత్సరానికి. వాళ్ళకి ఆ గ్యారంటీ ఉంది. ఓకే, వాళ్ళు పొలిటీషియన్ కూడా లబ్ధి జరిగేటట్టు చేస్తారనమాట. వాళ్ళకేం తెలియదు సగం మందికి ఏ డిపార్ట్మెంట్లో ఏమి చేయొచ్చు, ఎలా డెవలప్ చేయొచ్చు, ఎలాగెలాగా చేయొచ్చు, ఈ ఫైల్స్ ఎలా సర్క్యులేట్ చేయాలనేది తెలిసే లోపల సగం రోజులు అయిపోతాయి. సగం మంది అన్ఎడ్యుకేటెడే. సో ఇవి జనరల్గా జరిగేది. సో సీఎంకి తెలియకుండా వెళ్ళాడని వాటికి నేను అనుకోను, అన్లెస్ వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేయమంటే తప్పితే పవన్ కళ్యాణ్ ఈ సీఎంకి చెప్పకుండా వెళ్ళవలసిన అగత్యం ఉండదు. అదే మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అదేవిధంగా ఈయన చేసిన పనులు కూడా ఆయనకి సమీక్షగా మాట్లాడుకుంటారు చంద్రబాబు నాయుడుకి పిలిచి. కుర్రోడు బై ఆల్ మీన్స్ అన్నీ తెలుసు కాబట్టి. ఓకే, అది కూడా చేయకుండా ఏదో ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అనిపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుగానే మీకు ఫిట్టింగ్ పెట్టేస్తారు. మళ్ళీ అటువంటి కదా ఇప్పుడు అలా పెట్టిందే ఇది. అర్థమైనప్పుడు అదర్వైజ్ వై విల్ డూ ఇట్? టెల్ చీఫ్ మినిస్టర్. ఇంటికి వెళ్ళి కూడా చెప్పొచ్చు, ఆఫీస్కి వెళ్ళి వస్తాడు. అంత ఒకటే కదా ఆఫీస్, వెళ్తాడు వెళ్ళి చెప్తాడు వాట్ ఈస్ దేర్. ప్రతి చిన్నదే వీళ్ళకి చెప్పాలా? అందుకనే ఈ ప్రెస్ మీట్ పెట్టాడు మొన్న, టు టెల్ పీపుల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. మేము కక్షపూరిత రాజకీయాలే కాకుండా వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ డెవలపింగ్ ద స్టేట్ అని. అది మనం ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ సపోర్టివ్గానే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళని చేయనివ్వాలి. చేసేదానికి ముందరకాళ్ళు బంధాలు వేసేయకూడదు. ఈ సోషల్ మీడియా కూడా లెట్ దెమ్ డూ ఇట్. మనకు ఆ పార్షియాలిటీ ఉండకూడదని నేను కోరుకుంటాను.